హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? ఈ రోజు వీడియో అయితే నుమాయిష్ నాంపల్లి ఎగ్జిబిషన్ వీడియో అండి. యాక్చువల్గా జాన్ ఫస్ట్ స్టార్ట్ అయ్యి ఫిబ్రవరి 15th వరకు ఉంటుంది ఎవ్రీ ఇయర్. బట్ ఈ సంవత్సరం అయితే జాన్ 3rd నుంచి స్టార్ట్ అయింది. అందుకని చెప్పేసి 2 days ఎక్స్ట్రాగా ఎక్స్టెండ్ చేశారనమాట. సో నుమాయిష్ నాంపల్లి ఎగ్జిబిషన్ లాస్ట్ డే ఎప్పుడంటే ఫిబ్రవరి 17th అనమాట. సో ఎవరైనా వెళ్ళాలి అనుకుంటే మాత్రం తప్పకుండా వెళ్ళండి. ఫిబ్రవరి 17th వరకు ఉంది కాబట్టి లాస్ట్ డేట్లో అయితే కొంచెం ఎక్కువ ఆఫర్స్ ఉంటాయి అండ్ ఎక్కువ మోసాలు కూడా జరుగుతాయి అనమాట. యాక్చువల్గా నేను నా ఛానల్లో ఒక వీడియో పోస్ట్ చేశానండి, నుమాయిష్ నాంపల్లి ఎగ్జిబిషన్లో జరిగే మోసాలు ఏంటి అని చెప్పేసి. ఆ వీడియో చూడండి. నేను వీడియో చేసిన తర్వాత కమెంట్స్ పెట్టారనమాట, నేను మోసపోయినంటే చాలామంది మోసపోయారు. ఆ వీడియో చేసిన తర్వాత నాకు అర్థమైంది. సో ఆ వీడియో నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను అండ్ పాపప్లో కూడా ఇస్తాను, చెక్ చేసేయండి అలాంటి మోసాలు జరుగుతాయి అని చెప్పేసి. అండ్ మేమైతే మెట్రోకి వెళ్ళామండి. మెట్రోలో అయితే మాత్రం రష్ చాలా ఎక్కువ ఉంది. ఒకవేళ మీరు వెళ్ళేటట్టయితే లాస్ట్ ట్రైన్ వరకు వెయిట్ చేయొద్దండి. ఎందుకంటే మేము లాస్ట్ వరకు వెయిట్ చేసాము. చాలా చాలా హ్యూజ్ రష్ ఉందనమాట. సో అందుకని చెప్తున్నాను. అండ్ మేమైతే మాత్రం ఈ ఇయర్ ఎల్లోరా గేట్ నుంచి వెళ్ళామన్నమాట. యాక్చువల్గా మేము ఫస్ట్ గేట్ కానీ సెకండ్ గేట్ కానీ నుంచి వెళ్తాము. బట్ ఇయర్ ఏంటంటే మెట్రో నుంచి మనకి వే చూపిస్తుంది అనమాట నాంపల్లి ఎగ్జిబిషన్కి. సో అదైతే మాకు ఈ గేట్ నుంచి చూపించింది అనమాట వే. అందుకని చెప్పేసి 3rd గేట్ నుంచి వెళ్ళాము. మనకి యాక్చువల్గా ఏముంటుందంటే నుమాయిష్ ఎగ్జిబిషన్లో బయట నుంచి షాపింగ్ స్టార్ట్ అయిపోతుందండి. చాలా చాలా షాపింగ్ ఉంటుంది బయట. బట్ ఈ 3rd గేట్ నుంచి వెళ్తే పెద్ద షాపింగ్ అయితే అనిపించలేదు నాకు. సో అందుకని చెప్తున్నాను. మనకి వేరే గేట్ 1 గేట్ కానీ 2 గేట్ నుంచి కానీ వెళ్తే మాత్రం మనకి బయట చాలా చాలా షాపింగ్ ఉంటుంది అండ్ ఫుడ్ స్టాల్స్ కూడా ఉంటాయి అనమాట. మీరు సగం షాపింగ్ బయట కూడా చేసుకోవచ్చు అండి, అంత బాగుంటాయి అండ్ తక్కువ ప్రైజెస్ ఉంటాయి. వెన్ కంపేర్ టు లోపల కన్నా కూడా మీకు బయట తక్కువ ప్రైజెస్ అయితే ఉంటాయి ఖచ్చితంగా. సో ఇదైతే నేను బయటే తీసాను అనమాట. మనకి కప్ సెట్స్ ఉన్నాయి కదా, ఇవైతే మాత్రం నేను బయటే తీసుకోమని చెప్తాను. ఎందుకంటే లోపల ఇంకా ఎక్కువ కాస్ట్ చెప్తున్నారు అనమాట. సో చూపిస్తున్నాను కదా, ఇది అనమాట ఎల్లోరా గేటు. 3rd గేట్ నుంచి మేమైతే ఎంటర్ అయ్యామన్నమాట. సో ఇదండి టికెట్ తీసుకున్నాక లోపలికి మనం ఎంటర్ అయిపోవచ్చు. యాజ్ యూజువల్ క్రాకరీ ఐటమ్స్ అయితే ఉన్నాయి. నాకైతే చాలా లిమిటెడ్గా కొత్తవి అనిపించినాయి అండ్ ప్రైస్ కూడా నేను వెళ్ళినప్పుడైతే చాలా చాలా ఎక్కువ కోట్ చేస్తారండి. మీరు ఎక్కువ బార్గెన్ చేయండి. ఒకవేళ మీకు నచ్చకపోతే మాత్రం వేరే షాప్కి వెళ్ళి బార్గెన్ చేసుకోండి. అండ్ లాస్ట్ డే వెళ్తే మాత్రం ఇంకా ఎక్కువ మీకు డిస్కౌంట్స్ అయితే వస్తాయండి. సో నేనైతే ఈసారి వెళ్ళాను కానీ చాలా ఎక్కువ కాస్ట్లు చెప్తున్నారు. ఒక చిన్న బౌల్ అడిగితే 150 రూపీస్ చెప్పారనమాట. యాక్చువల్గా అది నేను లాస్ట్ ఇయర్ 50 రూపీస్కి తీసుకున్నాను. అండ్ ఇంకోటి బౌల్ సెట్ కూడా తీసుకున్నాను నేనైతే అది 500 600 తీసుకున్నాను. ఇప్పుడైతే అది 1800 కోట్ చేశారు. సో ఎంత బార్గెన్ చేయొచ్చో మీరే చెప్పండి. అంత ఎక్కువగా అయితే కోట్ చేశారు. అండ్ నాకు బాగా నచ్చింది అయితే ఈ సిరామిక్ స్టోరు. ఈ స్టాల్లో ఎప్పుడు నేను వెళ్తాను, బట్ వీళ్ళు అస్సలు కాస్ట్ అయితే తగ్గించరు. ఇక్కడున్న కలెక్షన్ ఆల్మోస్ట్ అంతా మనకి శిల్పారంలో దొరికిద్ది, కానీ ఇక్కడికి వెళ్ళాం కదా ఏమైనా తీసుకుందామనే ఆశతో నేనైతే చాలాసేపు నుంచొని బార్గెన్ చేశాను. ఈ కప్స్ కూడా చూసారు కదా, చాలా బాగున్నాయి. వీళ్ళు శిల్పారామం కన్నా కూడా ఎక్కువ కోట్ చేస్తున్నారు. ఇట్లాంటివి ఇప్పుడు ఆన్లైన్లో కూడా దొరుకుతున్నాయండి మనకి, అమెజాన్ కానీ అండ్ కొన్ని ఇన్స్టాగ్రామ్ స్టోర్స్లో దొరుకుతున్నాయి, ఆన్లైన్ స్టోర్స్లో, శిల్పారామంలో దొరుకుతున్నాయి, అమెజాన్లో, మీషోలో, ఇలా చాలా చోట్ల దొరుకుతున్నాయి. బట్ ఇవేంటంటే మనం డైరెక్ట్గా వెళ్తాం కాబట్టి చూసి కొంచెం బార్గెన్ చేసి తీసుకోవచ్చు అనమాట. మీరు వెళ్తే మాత్రం మంచిగా బార్గెన్ చేసి తీసుకోండి, పర్టికులర్గా ఇలాంటి స్టాల్ అయితే. ఈ స్టాల్ ఎక్కడుందంటే మీరు గేట్ నెంబర్ 3 నుంచి వెళ్తే డైరెక్ట్గా మీరు క్రాకరీ సెక్షన్లోకి వెళ్ళిపోతారు. అక్కడే ఉన్నాయి అనమాట ఇవన్నీ. ఈ కప్ సెట్స్ కూడా అంతే. వీటిలో కొన్ని క్వాలిటీస్ బాగున్నాయి, కొన్ని అయితే బాగాలేదండి. అది ఒకసారి చెక్ చేసుకొని తీసుకోండి. ఎందుకంటే దీంట్లో 2-3 రకాల క్వాలిటీస్ ఉన్నాయి నేనైతే అబ్జర్వ్ చేసినంత వరకు. అండ్ ఇక్కడ స్టాల్స్ అయితే ఇవి వుడెన్ స్టాల్స్ అనమాట. మనకి వుడ్తో చేసినవి చాలా చాలా స్టఫ్ దొరికిద్దండి ఇక్కడ. అండ్ ఇక్కడ మీకు చెప్పాలనుకుంటుంది ఏంటంటే ఒక చిన్న టిప్ లాగా, మీరు ఇక్కడ ఏదైనా తీసుకుంటే మాత్రం 1-2 సార్లు జాగ్రత్తగా చెక్ చేసుకోండి. ఎందుకంటే ఇవి కొంచెం డెలికేట్గా ఉన్నాయి అనమాట. అండ్ ప్రైస్ కూడా చాలా ఎక్కువ కోట్ చేస్తున్నారు. సో ఒకసారి చెక్ చేసుకొని తీసుకోండి. అండ్ ఈసారి అయితే మాత్రం బ్యాగ్స్ కలెక్షన్ అయితే చాలా చాలా బాగుందండి. చాలా బాగా నచ్చింది నాకు. అండ్ అదేవిధంగా ప్రైస్ కూడా చాలా ఎక్కువ కోట్ చేస్తున్నారు. ఇక్కడ బ్యాగ్ చూసారు, ఎర్త్ అని ఉంది. అదైతే నేను యాక్చువల్గా 100 రూపీస్కి ఏమో తీసుకుని ఇప్పుడు 200 ఫిక్స్డ్ ప్రైస్ అని చెప్తున్నారు. సో ఇలా ఉన్నాయి. 1-2 స్టాల్స్లో చెక్ చేసుకోండి. అండ్ ఇంకొకటి ఈ సంవత్సరం నేను చూసింది స్కేరీ హౌస్. నేను లాస్ట్ ఇయర్ చూడలేదు అనుకుంటా, బట్ మిస్ అయ్యాను, గుర్తులేదు నాకు. సో స్కేరీ హౌస్ అయితే మాత్రం చాలా బయట చాలా రష్ ఉంది, అక్కడ జనాలు వెయిటింగ్ అనమాట. అండ్ మేము ఇయర్ నుమాయిష్కి వెళ్ళి ఫుడ్ ట్రై చేసాము ఏదన్నా అని ఉంటే ఇది ఒక్కటేనండి, ఇంకా మేము ఏమీ ట్రై చేయలేదు లోపల. సో ఇదేదో కొరియన్ స్టాల్ అని కొత్తగా కనిపించింది, సరే అని చెప్పి తీసుకున్నాము. అదొక్కటి, అది రోల్ టైప్లో ఉంది కొరియన్ది, అది 200 రూపీస్ అనమాట. సో చాలాసేపు వెయిట్ చేసి తీసుకున్నాం, కొత్తగా ఉంది కదా అని. అండ్ ఇంకోటి చెప్పాల్సింది ఏంటంటే హిండ్వేర్ స్టాల్ పెట్టారండి ఇక్కడ. మనకి
సెకండ్ గేట్ అనుకుంటున్నాను నేను. సెకండ్ గేట్ నుంచి ఎంటర్ అయితే మనం ఫస్ట్ రైట్ తీసుకుంటేనే సెకండ్ స్టాల్ అనుకుంటా ఇది. హిండ్ వేరు మనకి ఇక్కడ చాలా చాలా డిస్‌ప్లే పెట్టారండి. టాప్ అనమాట గ్యాస్ స్టవ్స్ అండ్ చిమ్నీస్ ఇంకా చాలా చాలా ఉన్నాయి డిష్ వాషర్స్. సో, ఇవి నాకు బా నచ్చింది. మనకి కౌంటర్ టాప్ వస్తున్నాయి కదా! హాబ్స్ లాగా. సో, ఇవేంటంటే కొంచెం డిస్కౌంట్స్ ఉన్నాయి. అది మరి ఆన్‌లైన్ కన్నా తక్కువ డిస్కౌంట్ ఉందో లేదో నాకైతే తెలీదు గానీ, వీళ్ళిక్కడ చాలా ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నారు మనకి. కొన్ని బ్రాస్‌తో ఉన్నాయి, అల్యూమినియంతో ఉన్నాయి. నేను విత్ ప్రైజెస్‌తో చూపించానండి. హిండ్‌వేర్ కలెక్షన్ అయితే. అన్నిట్లో కల్లా ఇది చాలా చాలా బావుంది. ఇది మీరు చూడండి ఇది గ్లాస్ కాదంట. మనకి అది వస్తది కదా! గ్లాస్ అయితే కాదని చెప్పారు. కొంచెం డిఫరెంట్‌గా ఉంది ఇది. వీటిల్లో ఏంటంటే మనకి 65 సెంటీమీటర్స్, 75 సెంటీమీటర్స్, 86 సెంటీమీటర్స్ అట్లా డిఫరెంట్‌గా ఉన్నాయి వీళ్ళ దగ్గర. సో, డిస్‌ప్లేలో చూస్తే ఏంటంటే మనకి ఇన్ని వేరియేషన్స్ ఉన్నాయని మనకైతే ఒక ఐడియా వస్తది. అందుకే ఒక చిన్న క్లిప్‌లా తీశాను. ఈసారి నేను కిచెన్‌లోకి రన్నర్స్ అండ్ బెడ్‌రూమ్‌లోకి రన్నర్స్ తీసుకుందామని చాలా చాలా ప్లాన్ చేసుకొని వెళ్ళాననమాట. బట్ వెళ్ళిన తర్వాత వీళ్ళ రేట్లు చూసి నాకు భయమేసింది. అంత టూ మచ్ కాస్ట్ అయితే కోట్ చేశారు. అండ్ ఇదైతే స్టైల్ పోర్ట్ స్టాల్ అండి. స్టైల్ పోర్ట్ అయితే మాత్రం నేను ఎవ్రీ ఇయర్ చూస్తాను వెళ్ళి స్టఫ్ ఎట్లా ఉంటదని. ఈ ఇయర్ వీళ్ళు స్టాల్ మార్చినట్టున్నారు. ఎందుకంటే నేను ఎప్పుడు పెట్టే చోటకి వెళ్తే నాకైతే ఏమి కనిపించలేదు అక్కడ. చాలాసేపు వెతికాం మేమందరం. బట్ దొరకలేదు. సరే అని చెప్పి మేము ఇంకా రిటర్న్ అయిపోతుంటే అప్పుడు దొరికింది. ఇది ఎక్కడ ఉంటదంటే ఈ స్టైల్ పోర్ట్ స్టాల్ మీకు గేట్ నెంబర్ 2 నుంచి వెళ్తే లెఫ్ట్ సైడ్ కొంచెం ముందుకు వెళ్తే మీకు అక్కడ స్టైల్ పోర్ట్ దొరుకుతది. స్టాల్ అనేది. సో, ఇక్కడైతే ఫిక్స్డ్ ప్రైజెస్ పెట్టేశారు. 999లో 1299లో అట్లా ఒక్కొక్కటి ఒక్కొక్క కేటగిరీ లాగా పెట్టేసి ఉంచారు. అండ్ ఈసారి అయితే నేను ఎక్కువ షాపింగ్ కూడా ఏం చేయలేదు. ఇవి 2 అయితే తీసుకున్నాను. సో, ఇదేంటంటే స్టాల్ కూడా ఏం లేదండి. బయట విడిగా హ్యాంగర్స్ హ్యాంగ్ చేసేసి అమ్ముతున్నారు. సో, అక్కడ చూశాను. వాళ్ళు అస్సలు ట్రై కూడా చేయనివ్వట్లేదు. సో, ఏదో నచ్చిందిలే అని చెప్పి నేనైతే తీసుకున్నాను ఇది. ఇవేంటంటే నేను తీసుకున్నది ఇది ఒక్కొక్కటి 150 రూపీస్ అండి. చాలా బాగుంది. ఇదేంటంటే కొంచెం నీకి అబౌవ్ లెంత్ వరకు వచ్చింది. ఏమన్నా లెగ్గిన్స్ కానీ, జెగ్గిన్స్ కానీ, ట్రౌజర్స్ కానీ వేసుకొని పెయిర్ చేసుకోవచ్చు అనే ఒపీనియన్‌తో తీసుకున్నాను. ఈ కలర్ అయితే చాలా బాగుంది. అండ్ నాకైతే ఇంటికి వచ్చిన ట్రై చేశాను. ఫిట్టింగ్ అది బాగుందండి. అండ్ ఇదైతే ఫుల్ స్లీవ్స్ వస్తాయి. బ్యాక్ సైడ్ జిప్ వచ్చిందనమాట దీనికి. ఇది 150 రూపీస్. అండ్ ఇంకొకటి గ్రీన్ కలర్ తీసుకున్నాను. ఇంచుమించు 2 సిమిలరే. బట్ కాకపోతే ఏంటంటే కొంచెము క్లాత్ లైట్‌గా ప్యాటర్న్ కొంచెం డిఫరెన్స్ అయితే ఉంది. ఇది కొంచెం కలర్ డిఫరెంట్‌గా కనిపిస్తుంది వీడియోకి. బట్ రియల్‌గా అయితే గ్రీన్ కలర్ ఇది చాలా బాగుంది. ఆలివ్ గ్రీన్ కలరు. సో, ఇది అండి నేనైతే ఈ సంవత్సరం నుమాయిష్‌కి వెళ్ళి ఎక్స్‌ప్లోర్ చేసింది అండ్ షాపింగ్ చేసింది ఇంతే. ఒకవేళ వెళ్తే గనక లాస్ట్ డే మళ్ళీ నేను ఒక వీడియో పోస్ట్ చేస్తాను. సో, నా ఛానల్‌లో క్లిక్ అయిందే నుమాయిష్ నాంపల్లి ఎగ్జిబిషన్ వీడియోతోటి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం కమెంట్స్‌లో మెన్షన్ చేయండి. నేను తప్పకుండా రిప్లై ఇస్తాను. అండ్ ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం, షేర్ చేయడం, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.